సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రేణుకారాజు అండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుంటూరు అండి. సో గుంటూరు నుంచి ఇక్కడ పిఠాపురం వచ్చారు. ఎందుకు అందరం నుంచి ఎందుకు ప్రయాణం చేశారు? జనసేన పార్టీ భావితరాల భవిష్యత్తు కోసం పెట్టిన పార్టీ. ఈ రోజు పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కరం. మొన్నే కుంభమేళాకి వెళ్ళి వచ్చాం. రేపు రాబోయే రోజుల్లో 12 సంవత్సరాలకు గోదావరి పుష్కరాలు వస్తాయి కాబట్టి మాకు ముందుగానే ఇక్కడ జనసేన ఆవిర్భావ సభ 12 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పుష్కరాలు కాబట్టి ముందుగానే దర్శనం కోసం ఇక్కడికి వచ్చాం. ఓకే, ఎలా అనిపిస్తుంది అంటే చాలా మీలాగే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు నిన్నదాకా ఇది జస్ట్ ఒక రోడ్డు మాత్రమే, ఇప్పుడేమో ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? పండగ కాదండి, ఇది ఒక సముద్రం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సభ అంటేనే ఎవరు కూడా డబ్బులు ఇచ్చి బిర్యానీ ఇచ్చి ముందుకు వచ్చే సేవలు కాదు, ఒక స్వచ్ఛందంగా తరంగనిలా తరలి వస్తారు. ఎందుకంటే ఆయన ఆశయం కోసం ఆయనలో అడుగులు పోరాటం కోసం జనసైనికులందరూ ఎప్పుడు ముందుంటారు కాబట్టి ఈ విధంగా ఒప్పిలా తరలి వస్తూ ఉన్నారు. సో అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కదా ఆవిర్భావ సభ అయితే జరగడం, సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అధికారం వచ్చినాక ఫస్ట్ టైం అంటే మేము అధికారం కోసము పరిపాలనలో భాగస్వామ్యం పంచుకోవడం కోసం మా పార్టీ పెట్టాల, భావితరాల భవిష్యత్తు కోసం మాత్రమే పార్టీ పెట్టాం. బడుగు బలహీన వర్గాలకి ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పెట్టాడు. కాకపోతే రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు కాబట్టి ఆ ఒక పిచ్చి కుక్కని తరిమి కొట్టాలంటే ఇంకొకరితో కలవాలి కాబట్టి మేము చంద్రబాబు గారితో ఆ రోజున కలిసి ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాం. ఈ రోజున వైసీపీ సర్పంచ్లు కూడా పవన్ కళ్యాణ్ గారి పరిపాలనకు మెచ్చుకుంటూ రోడ్లు కానీ సిమెంట్లు కానీ ప్రతిదీ ఒక పరిపాలనలో ఒక దక్షత అనేది చూపిస్తున్నాడు, ఒక నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు. సో ఎలా ఉంది పరిపాలన వచ్చిన దగ్గర నుంచి? ఈ 8 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆర్థిక లోటు ఉన్నా కూడా మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రతి తారు రోడ్లు కానీ పంచాయతీలో పల్లెల్లో కానీ అన్నీ ముందు విపరీతంగా చేసుకుని వెళ్తున్నాడు. గిరిజనులకి ఒకప్పుడు డోలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అక్కడ కూడా వెళ్ళిపోయి కాలినడకలు వెళ్ళిపోయి అందరు నాయకులాగా వెళ్ళిపోయి ఒక గెస్ట్ హౌస్లో కూర్చోకుండా ఆయన స్వచ్ఛందంగా 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఈ రోజు రోడ్లు వేపిస్తున్నాడు, అంబులెన్స్లు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ పరిపాలనని ప్రజలు గమనించాలి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దోచుకుంటూ దాచుకోవడం తప్ప ప్రజలు చేసిందే లేదు. డబ్బులు ఎవరైనా ఖర్చు పెడతారు, అది కాదు కదా, సంపద సృష్టించి ప్రజలు పంచాలి అంతే తప్ప అప్పుకి వచ్చి పంచడం అనేది కరెక్ట్ కాదు. 8 సంవత్సరాలు అప్పులు చేశారు చంద్రబాబు నాయుడు గారు, కాకపోతే గత ప్రభుత్వంలో ఉన్న అప్పులు తీర్చుకుంటూ ఈయన ప్రభుత్వం పెట్టుకుంటూ వెళ్తా ఉన్నాడు. థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. సో ఇక్కడ పిఠాపురంలో అత్యంత భారీ ఎత్తున జనసేన 12వ ఆవిర్భావ సభ జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు శ్రీదేవి అండి, సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం అండి నాది. నిజంగా ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి. చాలా సంతోషంగా ఉంది, నిజంగా ఒక పండగ వాతావరణం అండి. కుంభమేళ ఎలా జరుగుతుందో అలా 2వ కుంభమేళ జరుగుతుందని మేము అనుకుంటున్నామండి. మా పవన్ కళ్యాణ్ సార్ గారు నిజంగా చాలా కష్టపడితే ఈ రోజు సారు ఉపాధ్యక్ష అయ్యారు. ఈ రోజు నెక్స్ట్ సీఎం ఆయన అవుతారని మా అందరి ధ్యేయం చేసుకుంటాం కూడా. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో మాటలు కూడా అన్నారు, అవన్నీ మేము భరించామండి. ఎప్పుడైనా మంచిగా గెలుస్తుంది, మంచిగా గెలిచింది కూడా. ఆయన కష్టపడినందుకు మంచి ప్రతిఫలం దక్కింది. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చెప్పిన మాట ప్రకారం ఏమి బడ్జెట్ లేకపోయినా రోడ్లు వేస్తున్నారు, 31వ తారీఖే పింఛన్లు ఇస్తున్నారు, గ్యాస్ స్టవ్ పథకం కూడా ఇస్తున్నారండి. అసలుకి బడ్జెట్ ఏం లేదండి. నేను ఇంతకు ముందు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో సార్ని కలిసినప్పుడు తల్లి కొంచెం ఓపిక పట్టమ్మా, పరిస్థితి బాగాలేదు, అన్ని కుదుట పడతాయని అన్నారు. నిజంగా రుషికొండ ప్యాలెస్ కి ఖర్చు పెట్టిన అమౌంట్, అదే డబ్బు, ఆ కోట్లలో డబ్బు ప్రజలకు ఖర్చు పెట్టింటే ఈ రోజు ఎంతో మేలు జరిగేది. అది ఆలోచన చేయకుండా వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. సరే మాట్లాడినివ్వండి, ఎందుకంటే పెరిగే చెట్టుకు విరిచే కొమ్మలు ఎక్కువ మంది ఉంటారు. సరే మా పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి మాటలన్నీ ఏం కొత్త కాదు, ఎందుకంటే తప్పు చేస్తారు కాబట్టి వాళ్ళకి భయం కాబట్టి ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో చెప్తారు అంతే, వేరే ఉద్దేశం కాదు. ఎవరు ఎన్నన్నా మా పవన్ కళ్యాణ్ గారు ఈ దేశాన్ని తప్పకుండా ఏళ్తారు, ప్రజలందరికీ మంచి చేస్తారు. ప్రజలే బుద్ధి చెప్పారు. 151 సీట్లు ఉండే వారిని 11 సీట్లకు దించారంటేనే అర్థం చేసుకోవాలా. బుద్ధుంటే మా జనసేన అధ్యక్షుల్ని ఒక్క మాట కూడా అనరు.
కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆ టైంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడారో ఇప్పుడు అందరికీ చూపిస్తున్నామండి. అతి తొందరలో రోజా గారు చాలా మాటలు మాట్లాడారు, మాకు కూడా గుర్తున్నాయి. దగ్గరలో ఆవిడ గారికి కూడా ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి. రోజా గారు, పేరు నాని గారు, ఇంకా ఉన్నారండి చాలా మంది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మజ్జిగ ఇస్తున్నారు, పుచ్చకాయలు ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుందండి మీకు? నిజంగా అండి, వచ్చిన ప్రజలు ఏ ఇబ్బంది పడకూడదు. అసలే ఎండాకాలం పుచ్చకాయలు, నీళ్లు కానీ, మజ్జిగ కానీ, భోజనాలు కానీ అన్ని ఏర్పాటు చేశారండి. ఆయన ఎప్పుడు కూడా మీటింగ్ లో ఖచ్చితంగా ఇక్కడికి ఎలా వచ్చారో సంతోషంగా క్షేమంగా ఇంటికి అలా చేరుకోవాలని ఖచ్చితంగా చెప్తారు. ప్రజలందరూ ఆయన మాట ప్రకారం ఎలా వచ్చారో సంతోషంగా అలాగే ఇల్లుకు చేరుకోవాలని కూడా మా వీర మహిళలందరి తరపున, వీర సైనికులందరి తరపున కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి. జై జనసేన. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? నమస్తే, నా పేరు తిరుపతిరావు అండి. మేము పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చాం. సాలూరు నియోజకవర్గం, పార్వతీపురం మన్యం జిల్లా. సో ఎక్కడో శ్రీకాకుళం నుంచి పిఠాపురం వచ్చారు. సో ఎందుకు అంత దూరం ప్రయాణం చేసి వచ్చారు? సో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఒక్కటే కాకుండా ఆయన తాలూకా ఆశయాలు, ఆయన తాలూకా అభివృద్ధి గురించి ఆయన ఇస్తున్న సూచనలు ఇవన్నీ చూస్తుంటే మన ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి రోజులు వచ్చినట్లు అనిపిస్తుంది అండి. ఎందుకంటే గత 5 ఏళ్ళు మనం చూసాం ఎంత విధ్వంసం జరిగిందో. ప్రతి విషయంలో కూడా రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోవడమే కాకుండా మరొక 15-20 సంవత్సరాలు కోలుకోలేని స్థాయికి దిగజారిపోయింది. అటువంటి రాష్ట్రాన్ని మోడీ గారి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని ఉపయోగించుకొని గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మన పంచాయతీరాజ్ శాఖలు ఈయన తీసుకున్న తర్వాత అన్ని రకాలుగా ఎక్కడ వీలైతే అక్కడ, ఏ రకంగా వీలైతే ఆ రకంగా నిధులు తెచ్చి పూర్తి స్థాయిలో మన తాలూకా రాష్ట్రాన్ని ఈ గత 8-9 నెలల్లోనే ఎంతో ముందుకు తీసుకొచ్చి గాడిలో పెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గిరిజన అభివృద్ధి కోసం ఆయన మొన్ననే చూసాం, మా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం వచ్చారు. గిరిశిఖర గ్రామాలకు ఆయన తుఫాను వర్షాలు పడుతున్నప్పటికి కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా డిపార్ట్మెంట్ మొత్తం వద్దని వారించినప్పటికి కూడా ఆయన కొండ 2 కిలోమీటర్ల కొండెక్కి చెప్పులు ఇప్పేసి బురదలో నడిచి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎంత భరోసా ఇచ్చారంటే, మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలియాలని చెప్పి ఈ రకంగా నేను వీళ్ళందరూ వద్దన్నప్పటికి కూడాను ఈ బురదలో వచ్చాను, మీ కష్టం నాకు అర్థమైంది, తక్షణం మీకు తారు రోడ్డు వేయించి ఏర్పాటు చేస్తానని చెప్పారు. అక్కడ తారు రోడ్డు కూడా ఆల్రెడీ వేసేయడం జరిగింది. ఈ రకంగా గిరిజనపై ప్రత్యేక శ్రద్ధ, వాళ్ళు పడుతున్న బాధలన్నిటి కూడా పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఆయన అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే చంద్రబాబు నాయుడు గారి ద్వారా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అభివృద్ధికి అవసరమైన వనరుల్ని ఆయన ద్వారా ఇప్పించి ఈయన ఎంత వేరంగా దూసుకుపోతున్నారంటే, రాష్ట్రానికి కాబోయే ఆశాజ్యోతి, ఈ రాష్ట్రంలో కుల మత ఎటువంటి ఘర్షణ లేకుండా అందరికి కూడా సమాన న్యాయం జరగాలని ఏకైక లక్ష్యంతో ఈయన ముందుకు వేస్తున్నారు. అటువంటి నాయకుడు అందరికీ కావాలి. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను పవన్ కళ్యాణ్ అనేసరికి అన్ని రకాలుగా అభిమానం చూపించడం ప్రారంభించింది. కాబట్టి భవిష్యత్తులో మన ఆంధ్ర రాష్ట్రానికి దిక్చూసిగా ఈయన నిలబడగల విషయంలో ఎటువంటి సందేహం లేదండి. సో ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మజ్జిగ అలాగే పుచ్చకాయలు ఇస్తున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముందండి, ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్నారు. ఎందరు వచ్చినా ఇచ్చే విధంగా, అందరికి అందుబాటులో ఉండే విధంగా పుచ్చకాయ, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా ఎవరెవరికి ఎంత కావాలంటే అంత, ఎన్ని కావాలంటే అంత. ఇప్పుడు మేము 4-5 వచ్చాము, ఆల్రెడీ మధ్యాహ్నం మరి మేము లంచ్ చేయక్కర్లే. ఎందుకంటే పుచ్చకాయలు, మజ్జిగ ప్యాకెట్లు అది చూస్తుంటే జాతరలా అనిపిస్తుంది అండి. అంత చక్కగా ఇంత చక్కని ఆతిథ్యం ఇస్తారని మేమైతే అనుకోలేదండి. సో చూస్తున్నట్లయితే ఇదంతా పండగ వాతావరణం అనిపిస్తుంది. జాతర. సో ఇదంటే చాలా మంది ఏమంటున్నారంటే మరో కుంభమేళ అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? అది ఆధ్యాత్మిక కార్యక్రమం, ఇదేమో రాజకీయ కార్యక్రమం. సో కాకపోతే ఏంటంటే సారూప్యం ఎక్కడ ఉందంటే, ఈ జనాభా రావడాన్ని బట్టి జనాభాని చూసి ఆ రకంగా పోల్చుతున్నారు. అది వేరే కార్యక్రమం, ఇది వేరే కార్యక్రమం. కాకపోయినా ఇంకా ఇప్పుడు ఎంత అయిందంటే టైము 1:30 అలా అవుతుంది. మీకు 4-5 అయ్యేసరికి ఇక్కడ నిలబడ్డానికి కూడా ఖాళీ ఉండదు. అందుకే మేము మళ్ళీ పక్కకు వచ్చి ఉన్నాం.
థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అన్న. జనసేన రాము, కర్నూలు జిల్లా. సో కర్నూలు నుంచి ఇక్కడ పిఠాపురంకి వచ్చారు, ఎందుకు వచ్చారు? పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా ఆయన చేస్తున్నటువంటి సేవా రాజకీయాలు, విలువలతో కూడిన రాజకీయాలు చూసి ఆయన పదవి ఉన్నా లేకపోయినా ప్రజల పట్ల మానవతా దృక్పథంతో చేసే సేవా రాజకీయాలు అయితేనే, పదవి వచ్చిన తర్వాత ఎంతో మంది ఉప ముఖ్యమంత్రులు చేశారు. ఆ ఉప ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన మహానుభావుడు, మహానాయకుడు, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి, ప్రభుత్వంలోకి ఫామ్ అయిన తర్వాత భారతదేశంలో గతంలో మునిపెన్నడూ లేని విధంగా 100% స్ట్రైక్ రేటుతో 21 ఎంపీలతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఆవిర్భావ సభ కనుక ఇక్కడికి వచ్చాం. సో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంటుంది? పరిపాలన, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఆయన చెప్పిన మాటల మనిషి కాదు, చేతల మనిషి, సాయం చేసే మనిషి, ప్రజల మనిషి. కాబట్టి ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ, రాష్ట్రంలో ఉండే పరిస్థితులను గుర్తించి ఆ సమస్యలు పరిష్కరించడంలో కానీ పవన్ కళ్యాణ్ గారు మార్కు ఉంటుందని పరిపాలనలో తెలియజేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ డోలీలు, ఇక్కడ శ్రీకాకుళం ఏరియాలో డోలీలు మనం స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా రోడ్డు మార్గాలు లేక ఎంతోమంది స్త్రీలు చనిపోయేవాళ్ళు, ఆరోగ్యం వైద్యం అందక చనిపోయేవాళ్ళు, రవాణా మార్గం లేక అక్కడ బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వేసి, అదేవిధంగా మౌలిక సదుపాయాలైనటువంటి త్రాగునీరు. ఒకే రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా 13,326 గ్రామ పంచాయతీలలో ఒకే రోజు గ్రామ సభ నిర్వహించడం, గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవాలకు, జెండా పండుగకు, మేజర్ మైనర్ గ్రామ పంచాయతీలకు నిధులు పెంచడం, ఇట్లా ప్రతి విషయంలో. అదేవిధంగా ఆయన చేపడినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి అన్ని శాఖలలో, పర్యావరణ పరిరక్షణలో అయితేనేమి, ప్రతి విషయంలో ఆయన మార్కు పరిపాలన ఉంటుంది. అలాగే ఇక్కడ మీలాగే చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మజ్జిగ అందిస్తున్నారు, అలాగే పుచ్చగా అందిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ జన సైనికుల తాలూకు కష్టాన్ని ఏ పార్టీకైనా జన సైనికులు కానీ, వీర మహిళలు ఒక ఓటుకు నోటు ఇవ్వలేదు, బిర్యానీ తీసుకోలేదు, మందు పంచలేదు, నిస్వార్థంగా పనిచేసి నిస్వార్థంగా సభలకు వస్తారు, నిస్వార్థంగా సమావేశాలకు ఓట్లేస్తారు అని గుర్తించి, ఈ తాలూకు కష్టాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఓఆర్ఎస్, డిహైడ్రేషన్ జరగకుండా ఓఆర్ఎస్ కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, నీరు అందుబాటులో కానీ, పుచ్చకాయలు కానీ, ఆహారం కానీ సమర్థవంతంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో అలాగే అంతకుముందు కూడా ఆవిర్భావ సభలు అయితే జరిగాయండి, కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ కాబట్టి చాలా బాగా జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మొదటి ఆవిర్భావ సభ అందరికీ ఆనందంగా ఉంది. అధికారంలోకి కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాం, అధికారంలో భాగస్వామ్యమయ్యాం కాబట్టి అందరం ఆనందం వ్యక్తం చేస్తున్నాం. గతంలో వైసీపీ పాలనలో కక్ష సాధింపు చర్యలు అణచివేయాలి, నిర్బంధించాలి, జనసేనని ఎదగనీయకుండా చేయాలని నియోజకవర్గాల వారిగా ఎక్కడ నాయకులు ఉంటే అక్కడ నిర్బంధించడం, జన సైనికుల తాలూకు వారిని ఇబ్బంది పెట్టడం గురి చేశారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఆయన ప్రజల మనిషి, జనబలం ఉన్న మనిషి, సంఖ్యాబలం ఉన్న మనిషి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి చూడని అభిమానం అంటూ లేదు, చూడని గౌరవం అంటూ లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎప్పుడైనా మహిళలు, వీర మహిళలు, జన సైనికులు నిస్వార్థంగా, జనసందోహంగా లక్షల మంది స్వచ్ఛందంగా వస్తారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా మరి పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా
ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి కీలక నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇట్లా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాష్ట్ర రాజకీయాలు, భారతదేశ రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లేకుండా, జనసేన పార్టీ నాయకత్వం లేకుండా రాజకీయాలు ఉండబోవని తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఆయన నిజాయితీని, నిబద్ధతను, ఆయన నిస్వార్థ సేవలను చూసి ప్రజలు, ఆంధ్ర ప్రజలు 21 ఈ 2 ఎంపీలు 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీ సొంతం, ప్రజాదరణ కలిగిన పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు రియల్ గేమ్ చేంజర్. ఎప్పుడు నెగ్గాలో కాదు, ఎప్పుడు తగ్గాలో తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా జనసేన పార్టీ యువశక్తి, మేధాశక్తి, పోరాట పటిమ కలిగిన పార్టీ. గత 2014లో చూసాం, 2019లో చూసాం, 2024లో చూసాం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో జనసేన పార్టీ లేకుండా, పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం లేకుండా రాజకీయాలు జరగలేదు, జరగబోవు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అటు నరేంద్ర మోడీ, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి నోట పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో కీలక నేతగా కొనియాడడం ఇక్కడ గొప్పగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇంత దేశభక్తి, పవన్ కళ్యాణ్ గారికి దేశభక్తి ఎక్కువగా, దేశ సమగ్రతకు, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ కూటమిలో భాగస్వామ్యం అయ్యారు. ఇన్ని విలువలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే భవిష్యత్తు సీఎం అయినా పిఎం అయినా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి. భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారి అని తెలియజేసుకుంటున్నాం. నా పేరు గేదె వెంకటరమణ అండి. పిఠాపురం నియోజకవర్గం, కొత్తపల్లి మండలం, ఉప్పాడ, అమినాబాద్ గ్రామం అండి మాది. సో ఈరోజు జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఆవిర్భావ సభ అంటే చాలా 2-3 సార్లు చూసామండి. మచిలీపట్నం చూసాం, రాజమండ్రి చూసాం. దానికి మించిపోయి ఈరోజు సభ జరగబోతుందండి. సభ అంటే ఫస్ట్ మీకు టార్గెట్ ఎంత వేసుకున్నాం, 4 లక్షల 5 లక్షల మంది వస్తారనేసి టార్గెట్ వేసుకున్నామండి. దానికి మించి డబుల్ 10 లక్షలు రావచ్చు, 12 లక్షలు రావచ్చు, 15 లక్షలు రావచ్చు. కానీ మించి వస్తుంది తప్ప జనాదరణ అయితే చాలా మించిపోయి ఉందండి. చాలా గుంపులుగా మొత్తం ఆటోలు అయితే, బస్సులు అయితే మొత్తం కట్టించుకొని ఖాళీ ఉండలేదండి. రోడ్డు 2 వైపులు కూడా చాలా చక్కగా జరుగుతుందండి. ఈ సభ చూసి అవతల పార్టీ వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా, నిరాశపోయేలాగా ఉంటుంది సభ. సభ అంటే పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యం, పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యం తప్ప ఇలాంటి సభ ఇంకెవరి వల్ల అవ్వదండి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మజ్జిగ, అలాగే పుచ్చకాయలు ఇస్తున్నారు కదా, దానికి మీరేమంటారు? ఏంటి ఉత్సవాలు చాలా దాహంతో, చాలా బాధలతో, ఆకలితో వస్తారండి. వాళ్ళకి ఈ సభకు వచ్చేవేట మంచినీళ్ళు లేవు, ఏటి లేదు అని లేకుండా ప్రతి ఒక్కరికి కడుపు చల్లదనానికి, కడుపు నిండడానికి భోజనాలు ఏర్పాట్లు, పుచ్చకాయల ఏర్పాట్లు, మజ్జిగ ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలు బాగున్నాయండి. జనం అనుకున్నకే డబ్బులు వస్తున్నారండి. 10 లక్షలు అవ్వచ్చు, 12 లక్షలు అవ్వచ్చు, 15 లక్షలు అవ్వచ్చు, ఖాళీ పట్టు లేదండి. ఈ సభ ఇప్పుడు ఎన్నో రకాలుగా ఎన్నో దగ్గర పెట్టినా ఒక సభ మించి ఒక సభ మొత్తం తప్ప డౌన్ అవ్వలేదండి. ప్రజల ఆదరణ అయితే పవన్ కళ్యాణ్ మెయిన్ ఒకరికే ఉంటుందండి. అవతల పార్టీ వాళ్ళకి ఈ సభతోటి ఇంకా 40%, 42% ఉన్నది అన్నారంటే ఈ సభతోటి 20% పోద్దండి వాళ్ళది, అవతల పార్టీ వాళ్ళు. సో పరిపాలన ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకుంటున్నారండి. 30 సంవత్సరాలు అవ్వచ్చు, 40 సంవత్సరాలు అవ్వచ్చు, 70 సంవత్సరాలు పరిపాలించే నాయకులు ఉన్నారా? పవన్ కళ్యాణ్ చూసి ఆహా పదవి అంటే ఇలాగా ఆయన ఒక ఉన్నతమైన రేంజ్ లో ఉన్నారండి. ఉన్నతమైన పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలా రాజకీయం. ఒకప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ ఏమవుతుంది, రంగులు రాసుకున్నారు, ముఖాలకు రంగు రాసుకున్నారు, ఆడేటైతే మమ్మల్ని ఏలకోలు చేశారండి. ఈ రోజు చెప్తున్నానంటే అవతల పార్టీ వాళ్ళు ఏ పార్టీ అవనాయండి, జనసేన చాలా హీనంగా మాట్లాడారండి. వాళ్ళందరికీ తలదన్నేలాగా ఈ రోజు జనసేన పార్టీ నెంబర్ 1 స్థానంలో ఉందండి. ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ గా మారిందండి. అంటే ఇప్పుడు మరి డిప్యూటీ సీఎం
గా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? సీఎం ఏంటంటే పిఎం కూడా ఆయన భయపడుతున్నారా? సీఎం ఎప్పుడు అయిపోయి సీఎం, డిప్యూటీ సీఎం అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నాడా, మంచోడే కాదంటలేదా. ఆయన పెద్ద వ్యక్తి, ఆయన గౌరవించి ఈయన పరిపాలిస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే నాకు ఇలాంట కొడుకు ఉంటే బాగుండు, ఇలాంటి తమ్ముడు ఉంటే బాగుండు అనే రేంజ్ లోను పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా చేస్తున్నాడు అండి. ఆయన పరిపాలన చాలా సూపర్ ఉందండి. ఆయనకే కానీ ఇంకా కొన్ని ఇవి ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, అదే కానీ నెరవేరుతుంటే ఈ జనసేన పార్టీని ఎవరు కూడా ఏం చేయలేరండి. థ్యాంక్స్. సార్ నమస్తే అండి. సో చూస్తున్నట్లయితే పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఈ యొక్క 12వ ఆవిర్భావ సభ అనేది ఈ యొక్క జన సైనికులకి కన్నుల పండుగ జరుగుతుంది. మా యొక్క 11 సంవత్సరాల కన్నుల పండుగ 100 స్ట్రైక్ తోటి జన సైనికులంతా, వీర మహిళలంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. రానున్న భవిష్యత్తులో మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారిని సీఎంగా చూసుకునే యొక్క ఆశతోటి ఈ జన సైనికులంతా మారుమూల ప్రాంతం నుంచి, అన్ని జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, మా మీడియా మిత్రుల అన్నయ్యలు కావచ్చు, ఈ మాకు ఎంతో సహాయ సహకారం అందిస్తున్న పోలీస్ శాఖ వారికి కూడా మా జనసేన పార్టీ ఈ యొక్క 12వ ఆవిర్భావ సభ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రానున్న భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రాని యొక్క భూమిలో జనసేన యొక్క మొక్కను నాటి జన సైనికుల కోసం, ఆంధ్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం మా నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. ఆయన బాటలోనే జన సైనికులు ఎటువంటి గత జరిగిన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో అరాచకాలు, దోపిడీలు, దొంగతనాలు చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కానీ ఇవాళ మా ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం, మా యొక్క సీనియర్ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో మారుమూల ప్రాంతాల్లో, పంచాయతీల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, రోడ్లు కావచ్చు, కాలంలో పొడితీత కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన కేవలం 6 నెలల్లో చేసిన దమ్మున్న కూటమి ప్రభుత్వం అని మరొకసారి జన సైనికులకు గౌరవంగా చెప్పుకుంటున్నాం మేము. సో ఎలా ఉంది ఈ 6 నెలలు, ఇప్పుడు ఈ 7-8 నెలల పరిపాలనలో మీకు ఎలా అనిపించింది? కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళకి అసెంబ్లీలో బూతులు మాట్లాడటం తప్ప గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏమి తెలుసు? ఈ యొక్క 9-6 నెలల పరిపాలన కాలంలో 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఘనత ఏకదమ్మున కూటమి ప్రభుత్వాన్ని. మా నాయకుడు డిప్యూటీ సీఎం గారు మన రాష్ట్రాలనే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆ యొక్క ప్రచార కార్యక్రమాలు చేసి ఆంధ్ర రాష్ట్రము రాష్ట్రాల్లోని మొదటి స్థానంలో ఉందని చెప్పడంలో జన సైనికులంతా మేము గౌరవిస్తున్నాం. సో రోడ్ల విషయానికి వస్తే ఏమైనా మెరుగుపడ్డాయంటారా? 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీకి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో 100 స్ట్రైక్ రేట్ తో రోడ్లని బాగుపడ్డాయని ప్రతి ఒక్క ఓటర్ను మేము చెప్పడం కాదండి, మేము జన సైనికులం. ఏదో చెబుతుంటారు, ఒక పిక్చర్ అనేది ఆ హీరో అలా ఫ్యాన్లు ఏంది ఫేవరెట్లు చెప్పడం కాదు, వేరే వాళ్ళు చెప్పాలి. మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఇంత అద్భుతమైన పరిపాలన అందిస్తున్న ఈ కూటమి నాయకుల్లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం గారు ఊహించిన రీతిలో ఎలాంటి పరిపాలన చేస్తున్నాడు. రానున్న భవిష్యత్తులో ఆయన్ని 2029లో ముఖ్యమంత్రి చేయాలి అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్క ఓటర్ ఉన్నారు. కానీ ఈ యొక్క ఓరలంతనానికి మన గౌరవ జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఆయన ఎందుకంటే పరదాలు కట్టుకుని వచ్చాడు. ఆయనకు తెలుసుగా 1000 కోట్లు దోచుకునే ప్రభుత్వం ఏంది. మన అంబటి రాంబాబు గారు మాట్లాడతారు, ఆయన మహానుభావుడు. ఎందుకంటే డ్యాన్స్లు వేయటం కాదు, రాజకీయం అంటే నేర్చుకోవాలి. ఒక మంత్రి అనేది ఆ పదవి యొక్క వాల్యూ. సపోజ్ నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి, ఆ పదవులను లుసుకులు తెలుసుకోవాలి. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద బుర్రలు చల్లటం, దయచేసి వైసీపీ నాయకులు ఓడే చెబుతున్నాం, మీరు గతంలో బుర్రలు చేయటం వల్లే, బుర్రలు చల్లటం వల్లే, మా జన సైనికుల వల్ల అపండాలు వేయటం వల్లే మీ పార్టీ 11 సభ్యులతో పతనం అయిపోయింది. రానున్న భవిష్యత్తులో మీరు కబడ్డీ టీంలాగా మారకుండా ఉండాలంటే మీరు నోటి దూరం తగ్గించుకుంటే మీకు మంచిదని మరొకసారి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.